బాబు ఐఎమ్ సో హ్యాపీ. ఇలా జరుగుతుందని నేను డ్రీమ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అవును పాప, దీనికోసం మనం ఎన్ని ప్లాన్లు వేసాము పాపా. ఆ యూజ్లెస్ ఫెలోస్ కి మనం ఇక్కడికి వస్తున్నామని తెలియక ఎక్కడికి దొబ్బేశారు. యా బాబు యూర్ రైట్. కమ్, ఈ హోల్ ప్రాపర్టీని మనమే సోలోగా ఎంజాయ్ చేద్దాం. కమ్. అవ్వక్కయ్యారా? మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వస్తారండి బాబా. వీళ్ళని బయటకు మధ్యలో చెప్పిందిగా వెళ్ళండి. యూజ్లెస్ ఫీమేల్, హౌ డేర్ యు! ఈ హౌస్ మీదంటావా? అంటేనండి తప్పేంటి? మా అత్తయ్య స్వయంగా నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. అలాంటప్పుడు ఇల్లు మాదవుద్ది కానీ మీదవుతుందా? పాపా 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 సే తింగరే, మా వదిన మాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని మరీ చెప్పింది. అలాంటప్పుడు మీకెందుకు ఫోన్ చేస్తుంది? పాపా, ఈ యూజ్లెస్ ఫెలోస్ కావాలనే సీక్రెట్ గా మనల్ని ఫాలో అయ్యి ఇక్కడికి రాగానే ఈ హౌస్ వీళ్ళదని డ్రామా ఆడుతున్నారు పాపా. యా బాబు యూర్ రైట్. హే యూజ్లెస్ ఫెలోస్, మర్యాదగా ఇక్కడి నుంచి దబ్బేయండి. అదర్వైజ్ ఈ హౌస్ ఓనర్స్ గా న్యూసెన్స్ కేసులో మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను. బీ కేర్ఫుల్. ఏంటండి మీరు ఈ ఇంటికి ఓనర్స్ అయిన మమ్మల్ని పోలీసులకు పట్టిస్తానంటారా? అయిపోయారు, ఈ రోజు నా చేతిలో అయిపోయారు. ఏ యూజ్లెస్ ఫీమేల్, నువ్వే ఫైట్ చేస్తావా? నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు వాచ్. పాపా కమా, వీళ్ళ ఎండి వాళ్ళ తేలిపోవాలి. అర్థమైందా? మాతో పెట్టుకుంటే ఏమవుద్దు? చింగరే, నా కళ్ళల్లో ప్రాణం ఉండగా మిమ్మల్ని లోపలికి వెళ్ళనివనే. పాపా తర్వాత చెప్తా గానీ ముందు మీ అక్కకి ఫోన్ చేసి ఈ యూజ్లెస్ ఫెలోస్ గురించి చెప్పు. రైట్. స్విచ్ ఆఫ్ అని వస్తున్నది. అది రాంగ్ నెంబర్ కాబట్టి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బాబా అత్తకి ఫోన్ చేసి వీళ్ళ న్యూసెన్స్ గురించి చెప్పు. అలాగే దిల్లు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సే థింగరే, ఇప్పుడేమంటావే? మాది రాంగ్ నెంబరా? మాది కాదే, మీదే రాంగ్ నెంబర్. మర్యాదగా మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళనిచ్చారా? సరే, లేదంటే రక్తపాతాలు పెరిగిపోతాయా? అంతదాకా ఎందుకులేండి, ఒక పని చూద్దాం. ఇంట్లోకి ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్లి ఫస్ట్ ఖర్చు వేస్తారో వాళ్ళదే ఈ హౌస్. పాపా ఇదేమన్నా ఆర్టీసీ బస్ అనుకుంటావా? ఖర్చు సీటు మీద వేసి సీటు నాది అంటానికి హౌసే. అవన్నీ మాకు అనవసరం. రా బావా. ఆగవే, ఈ వయసులో మీతో పాటు మేము పరిగెత్తలేమే. ఇక్కడ స్టాండ్ చేసుకుని షార్ట్ చేయటం కాదు, ఫస్ట్ వెళ్ళి ఆ యూజ్లెస్ పీపుల్ ని స్టాప్ చేయి. చేతినమ్మా జీవితం, ప్రశాంతంగా అడుగు పెడదామన్నా కుదరట్లేదు. సూపర్ దిల్లు. హౌ డేర్ యు! మమ్మల్ని చీట్ చేసి ఈ హౌస్ మీదంటారా? ఈ హౌస్ మాది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకోసారి ఈ హౌస్ మాది అన్నారంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నువ్వు అడ్డంగా నరకడం కాదే, మేమే నీ నడ్డి విరగొడతాం. అక్కడికే వస్తున్నా. వీళ్ళు మామూలుగా మాట వినరుగానే ఇది తీసుకో పాపా. ఇప్పుడు ఏం చేద్దాం? కాంప్రమైజ్ అవుదాం. కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి కర్రలు ఎందుకండి? రండి శాంతియుతంగా చర్చించుకుందాం. చూసావా పాపా, కర్రలు చూడగానే ఈ తింగరది ఎలా కాంప్రమైజ్ వచ్చిందో. యా బాబు యూర్ రైట్. ఏ యూజ్లెస్ ఫీమేల్, మీ ఇద్దరు డిస్కషన్స్ తో మాకేంటి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏంటండి మీ దౌర్జన్యం? మీకంటే ఇస్త్రీ షాప్ ఉంది, ఎలాగైనా బతికేస్తారు. మాకే ఉందని అందుకే మేము ఇక్కడుంటాం. మీరే కావాలంటే అప్పుడప్పుడు వచ్చేళ్తుండండి. పాపా 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 అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడ మీరు రిచ్ గా ఎంజాయ్ చేస్తుంటే మేం మాత్రం అక్కడ ఇస్త్రీ చేసుకుంటూ బతకాలా? మేం చచ్చినా దాన్ని గొప్పగా. కావాలంటే ఇస్త్రీ షాప్ ఏదో మీకు ఫ్రీగా రాసి ఇచ్చేస్తాం. ఇక్కడి నుంచి దొంగ. యా బాబు యూర్ రైట్. దానికి నేను ఒప్పుకోను. అయితే మేము ఒప్పుకోం. ఇంకా చూస్తావేంటి పాపా? ఎటా పాపా, మీ అక్క ఫోన్ అది నేను చెప్పాలి. బాబు ఆన్ చేయి. ఓకే పాపా. చెప్పాక వచ్చారా? యాక్చువల్లీ యు నో వాట్ హ్యాపెండ్? అత్తయ్య అసలు ఏం జరిగిందంటే, అది అక్క జరిగింది. అదేం కాదత్తయ్య, నేను చెప్పిందే జరిగింది. మీరు ఇలా ప్రాపర్టీ కోసం కొట్టుకోకుండా ఉండాలని నేను పిఏగా నందిని అపాయింట్ చేశాను. ఇక నుంచి అన్ని తనే చూసుకుంటుంది.
చాలా థ్యాంక్స్ కామ్రేడ్. నా శక్తి సామర్థ్యాలను నమ్మి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని వమ్ము చేయను. షాడప్ మిడిల్ క్లాస్ దానిలాగా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావేంటి? అయినా నువ్వు నాకు పిఏ నాన్సెన్స్. నా పిఏ పేరు కూడా నందినియే. ఇంకాసేపట్లో తను వస్తుంది. మీరందరూ తను చెప్పినట్టుగా వినాలి. అండర్స్టాండ్? హలో హలో, ఎవడి గారేదో మనకు గతి లేక ఇక్కడికి వచ్చినట్టు మాట్లాడుతుందండి బావా. పద మనం పాతింటికి వెళ్ళి అక్కడ మంచి ప్లాన్స్ వేసి కోట్లు సంపాదించి ఇలాంటి బిల్డింగ్ కట్టుకుందాం. కరెక్టే తింగరి. నువ్వుండు పాప, లేకపోతే ఏదో మన మానని మనం ప్రశాంతంగా బతుకుతుంటే ఇంటికి రమ్మని చెప్పి లేనిపోని ఆశలు కల్పించి తీరా ఇక్కడికి వచ్చాక మనల్ని కమాండ్ చేయడానికి ఇంకొకళ్ళు వస్తున్నారంటే నో, నేను ఒప్పుకోను. అంతేనంటావా? మాటికి అంతే. పదండి పోదాం. రండి. మన పాతింటి వారికి ఫోన్ చేశాడు. హలో బాబాయ్, 50 లక్షలు తీసుకోవడానికి వస్తున్నావా? చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. డబ్బులు లేకపోయినా మీ అందరూ కలిసి నా ఇంటిని కొట్టదని నన్ను మోసం చేస్తారా ఈడియట్స్? ఇంకొకసారి నా ఇంటి చేయాలకు వచ్చారో మనుషులు పెట్టి కొట్టేస్తాను, జాగ్రత్త. దిల్లు ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఆ పిఏ నందిని కోసం వెయిట్ చేద్దాం. ఆయన పిఏ పేరు నందిని ఏంటి బాబా? ఒకవేళ అమ్మ నందిని వర్సెస్ నందిని టైటిల్ జస్టిఫికేషన్ కోసం పంపిస్తుందేమో. అంటే ఏంట్రా, పిఏకు నాకు పోటీనా? చూడప్పా సిద్ధప్పా, నాకు అదే కాదు, ఎప్పుడు ఎవరు పోటీ రాలేరు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఎవరెస్తారో చూస్తాను, నా తడక చూపిస్తాను. ఫస్ట్ వెళ్ళి మన గెటప్ చేంజ్ చేద్దాం. కమ్ పదా. పాపా పాపా పాపా, పద బాబా, అక్కడికి వెళ్దాం. ఆ పిఏ వచ్చే లోపల నేను బీపీ వచ్చి పోయేలా ఉన్నాను. పద పాపా. పాపా, ఈ చీర ఎప్పుడు కొన్నావు? లాస్ట్ దివాలి, ఐ థింక్ 170th ఎపిసోడ్ అప్పుడు కొన్నాను కదా. మరి ఇదెన్నో ఎపిసోడ్? ఆల్మోస్ట్ 270th ఎపిసోడ్ కదా. మనల్ని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టిన ఫ్లాష్ కట్టేసుకో. ఏమున్నదక్క చూసావా, యా, మీ అక్కయ్య బిజినెస్ దివాళా తీసిందని, దాంతో ఇల్లు అమ్మేశానని మనతో చెప్పిందా లేదా? చెప్పండి. సో వాట్? సో వాటేంటి నీ మొహ? అంత అబద్ధం. బాబు! Yes! బాబునే, మేధావి, ఐ మీన్ జీనియస్ బాబునే మాట్లాడుతున్నాను. ఎప్పుడో 60 ఎపిసోడ్ల క్రితం ఇల్లు అమ్మేస్తే అప్పుడెప్పుడో మనం కొన్న డ్రెస్సులు, శారీలు ఇంకా ఇంట్లో ఎలా ఉన్నాయి పాపా? యా బాబు, హే, కొంచెం వాడు పాపా. అంటే మీ అక్కయ్య మనల్ని ఏదో టెస్ట్ చేయడం కోసం బయటికి పంపించింది. మరి రిటర్న్ ఎందుకు రమ్మని చెప్పింది బాబు? ఇది మరో టెస్ట్ పాపా, పిఏ టెస్ట్. బాబు, అది కాదు బంగారం, ఇప్పుడు ఎవరినో పిఏని పంపిస్తానని చెప్పింది కదా, ఇది కూడా ఏదో ఒక టెస్ట్ అయి ఉంటుంది. సో నేను ఆ పిఏని లైన్ లో పెట్టాననుకో. హౌ డేర్ యు! ఆ పిఏని లైన్ లో పెడతావా? నా బతుకు మళ్ళీ రొమాన్స్ ఒకటి. మనం పిఏని మేనేజ్ చేస్తే ఆ టెస్ట్ ఏంటో తెలుస్తుంది. దాంతో ఆ తెంగర దాన్ని ఈజీగా డామినేట్ చేసేయచ్చు. ఏమంటావ్? నా బాబు గంగారం. అలాగే చేద్దాం బాబు. ఇదిగో ఇప్పుడు వెళ్ళి బొకే తీసుకొస్తా. బాబు రిచ్ గా తీసుకోండి రా. ఓకే పాపా. దిల్లు, ఇక్కడ నా జీన్స్ టీ షర్ట్ పెట్టాను, ఏమైంది? నేనే తీసేసి ఫార్మల్ పెట్టాను బాబా. త్వరగా రెడీ అవ్వు, అతను పిఏ వచ్చే టైం అయింది. దానికి దీనికి సంబంధం ఏముంది? తొందర బాబుగా, ఆ వచ్చే పిఏకి మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా, హుందాగా లేకపోయినా నచ్చదు. నీకెలా తెలుసు? కొంపతీసి నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదు బాబా, అత్తే టేస్ట్ ఏంటో నాకు బాగా తెలుసు. తను లేకపోయినా తనలా అన్ని చూసుకునే తనే యజమాలని పిఏగా పెడుతుంది. అందుకే నేను కూడా అచ్చు మీ అమ్మలాగే రెడీ అయ్యాను. ఇప్పుడు మనం ఆ వచ్చే పిఏకి గెటప్స్ లో కనిపించామనుకో, మనకు ఫేవర్ అవుతుంది. అప్పుడు ఆ పాప బాబుల కంటే ముందే ఆవిడని మన గ్రిప్ లో పెట్టుకోవాలి. ఈసారైనా యాస్త్రి కొట్టేయాలి. సూపర్ దిల్లు. కానీ వచ్చే ఆ పిఏ నువ్వు చెప్పినట్టు కాకుండా వేరేలా ఉంటే? ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ఫార్మల్ డ్రెస్ వేసుకో. సరే. ఇదెందుకు? భారతీయ కాలమానం ప్రకారం. అర్థమైంది. ఏంట్రా? ఏమర్థమైంది? నేను ఇంకా ఏం చెప్పుకున్నాను, ఎలా అర్థం అవుద్ది? చెప్తాను విను. ఎలా ఉంది? ఈ దెబ్బతో ఆస్తి పవర్ మనసంతో అవుతుంది.
ఈ డ్రెస్ వేసుకో. చూసావా పాపా, ఆ యూజ్లెస్ ఫెలోస్ కూడా పిఏని పడేయడానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. రా బాబు, ఇప్పుడేం చేద్దాం? నో ప్రాబ్లం పాపా, మన ప్లాన్ మనకుందిగా. మనకి గెటప్లు అవసరమా? వాళ్ళ సింపుల్ గా ఉండొచ్చు కదా. నా వల్ల కాదు, హీట్ కి ఇరిటేషన్ వచ్చేస్తుంది. వీళ్ళు డస్టింగ్ చేసుకుని వస్తా. కదిలితే పొడిచి పడుతుంది. ఆ పియ్య వచ్చేంత వరకు మనం ఇలాగే ఉండాలి. ఏంటే తెంగరే, వచ్చే కొత్త పియ్యని పడేయడానికా ఈ గెటప్, ఆ సెటప్? అది మీకు అనవసరం. అవునే తెంగరి, వచ్చే గెస్ట్లకి ఎవరైనా మాలాగా బొకే ఇస్తారు. మరి నువ్వేంటి ఆ పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు ఇస్తావా? బొకే బై చేయడానికి వాళ్ళ దగ్గర మనీ లేదేమో బాబు. శభాష్! మా దగ్గర మనీ లేక కాదు. భారతీయ కాలమానం ప్రకారం భారతీయ స్త్రీలకు బొకేల కంటే పసుపు కుంకుమ జాకెట్ ముక్కలిస్తేనే మెచ్చుతారు. బొంగేం కాదు. సే తింగరి, నువ్వెన్ని ప్లాన్లు వేసినా అవి వర్కౌట్ కాదని గుర్తుంచుకో. చూద్దాం. పాపా, కారు వచ్చింది. ఆ పిఏ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం పదా. ఏంటే తింగరి, నువ్వు రావా? అవసరం లేదు, నేను ఇక్కడే ఉండి కళ్ళు మూసుకొని ఎలా ఉందో చెప్పగలను. అదే సెలక్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. పాపా పాపా పాపా, ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. కారు డోర్ ఓపెన్ అయిందా? అయ్యింది. ఇప్పుడు అందులోంచి 50-55 ఓల్డ్ లేడీ ఓల్డ్ మోడల్ చెప్పులేసుకుని కారు దిగుతుంది, చూడండి. ఏజ్కు తగ్గ శారీ నిండుగా కట్టుకుని ఉంటుంది. ఎంత ఏజ్ వచ్చాక ఏదో అలర్జీ ఖచ్చితంగా అటాక్ అయ్యే ఉంటుంది. కాబట్టి కర్చీఫ్ నోటికి అడ్డం పెట్టుకొని చిన్నగా తగ్గుతూ ఉంటుంది. తలకు కొప్పు, దానికి తగ్గ పూలు పెట్టుకుని పాత సినిమాల్లో చేసేదిలా ఉంటుంది. ఏంజెల్లా ఉంది. ముత్తేదని పట్టుకుని ఏం చేయాలంటావేంట్రా ఎదవా? మెంటల్, ఒకసారి చూడు. తింగరి, ఓ తల తెలిసిందల్లాగా మాట్లాడావు. ఇప్పుడు ఏమైంది? యూస్లెస్ ఉమెన్, మేము చెప్పాం కదా మీ ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవని. లుక్, మా అక్క సెలక్షన్ ఎంత సూపర్ గా ఉందో. అంత సీన్ లేదు, ఆమె పిఏ కూతురు అయి ఉంటుంది. హాయ్ హాయ్, నా పేరు నందిని, కొత్తగా వచ్చిన పిఏని. హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్ బేబీ. వావ్, ఫెంటాస్టిక్. ఎనీవే, లైక్ మీరే కదా పాప మేడం బాబు సార్లు? మేడం మీ గురించి చెప్పినప్పుడు నేను ఇంకా మీరు ఇంకా ఓల్డ్ కపుల్స్ అనుకున్నాను, కానీ చూసాకే తెలిసింది మీరు సో యంగ్ అని. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మిమ్మల్ని మేడం అని పిలిచే కన్నా సిస్టర్ అని పిలవచ్చా?
నన్ను మాత్రం బ్రదర్ ని పిలవద్దే. హాయ్, మై నేమ్ ఇస్ గిరిధర్. ఐ నో హ్యాండ్సమ్. లైక్ మేడం మీ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఏమని చెప్పారు? గిరి ఈవిడెవరు? లైక్ మీ పెద్దమ్మ? నో నో, తన నా మిస్సెస్ నందిని. ఓ నందిని అంటే నువ్వేనా? మేడం నీ గురించి చెప్పినప్పుడు నమ్మలేదు. లైక్ నిన్ను లైవ్ లో చూస్తుంటే మేడం చెప్పింది నిజమే అనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్? నీకు మ్యారేజ్ అయిందనుకుని పసుపు కుంకాలు తెచ్చింది. నేను మ్యారీడా? హౌ సిల్లీ. ఐ నో గిరి. వాట్ ఇస్ దిస్? ఈ డ్రెస్ నీకేమంత బాలేదు. 1 minute. Take it. Like ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావు. అవును, నాకు కూడా ఇలాంటి డ్రెస్లు అంటే చాలా ఇష్టం. 1 minute, జస్ట్ 1 minute. Wow, that's like good boy. చూడండి, లైక్ ఇక నుంచి మీరేం చేయాలన్నది మేడం నందిని శాసిస్తుంది, ఇప్పుడే నందిని పాటిస్తుంది. ఓకే మిస్టర్ గిరి, మేడం నీతో అర్జెంట్ గా ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయమన్నారు. కమ్ ఆన్ లెట్స్ గో. ఇంతకటి నుంచి చూస్తున్నాను ఓ తెగ తిప్పుకుంటూ అందరినీ పేరు పేరున పలకరిస్తున్నావు. అసలు నిజంగానే నువ్వు మా అత్తయ్య పెట్టిన పియ్యవేనా, లేకపోతే ఈ ఆస్తిని దొబ్బేయడానికి పాప బాబులతో కలిసి చేస్తున్నావా? వాట్ డు యు మీన్? లైక్ ఏం మాట్లాడుతున్నావు? పాపా 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 సే తింగరి, నీలా చీప్ ట్రిక్స్ ప్లే చేసే క్యారెక్టర్ కాదే మాది. ఏ యూజ్లెస్ ఫీమేల్, నీకంత డౌట్ ఉంటే కాల్ మై అక్క. చేస్తానండి, నాకేమైనా భయమా? ఏంటండి చెప్పేది? ఎవరో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తైతక్కలాడదని తీసుకొచ్చి మాటికి లైక్ అంటూ ఎక్స్ట్రా చేసేదాన్ని పియ్యి అంటే నమ్మేస్తామనుకుంటున్నారా? ఇడియట్. మిడిల్ క్లాస్ దానిలాగా ఏంటో వల్గర్ లాంగ్వేజ్. డీసెంట్ గా మాట్లాడడం తెలీదా? అవన్నీ తర్వాత. అసలు మోటార్ డ్రెస్ అంటేనే నచ్చని మీరు తిక్కల పైకి పొట్టి డ్రెస్ వేసుకునే అమ్మాయిని పియ్యకి ఎందుకు పెట్టారో చెప్పండి. నీలా నాకు తిక్క లేకపోయినా నేను చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తను పిఏగా ఉంటుంది, దట్స్ ఆల్. ఆ పియ్యగా ఏదో నన్ను పెట్టచ్చు కదా. ఏ నాలో లేదే అమ్మాయిలో ఉన్నది ఏంటంట? తెలివి. నాకు తెలియలేదా? బయట ఎక్కడైనా అనేరు, నవ్వుతారు. సరే అయితే నీకు చిన్న టెస్ట్ పెడతాను. ఏంటో? నీకో లక్షిస్తే ఏం చేస్తావు? బీరువాలో పెట్టి దాచుకుంటాను. తనేం చేస్తున్నాడు? ఏం చేస్తుంది? ఇంకో 5 పొట్టి డ్రెస్సులు కొనుక్కుంటుంది. చెప్పింది చెయ్యి. అలాగే అడుగుతుందిగా చెప్పు. సింపుల్ మ్యామ్. లైక్ ఆ లక్షని మనకి డబుల్ ప్రాఫిట్ వచ్చే షేర్స్ లో పెడతాను. అది అర్థమైందా? తన్నే నేను ఎందుకు పిఏగా పెట్టాను? ఇంకోసారి ఈ విషయం గురించి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసావో యూసఫ్ కూడా పెడతావు, జాగ్రత్త. షేర్స్ లో పెడితే గ్యారంటీ. హలో, ఏంటి తింగరి అవాకయ్యావా? కమ్ బేబీ, నీకు హౌస్ చూపిస్తాం. కమ్. షూర్. లైక్ గిరి, నీతో పనుంది, తర్వాత చెప్తాను. ప్లీజ్ కమ్ బేబీ. బాబు, ఆ పిఏ బేబీ మనకి ఆల్మోస్ట్ ఫేవర్ అయిపోయినట్టే. కానీ ఆ తింగరిది తలుచుకుంటే అదే బేబీని మనకి డెడ్ అగెనెస్ట్ కూడా చేయగలదు పాపా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాబు? ఇందాక సీన్ లో ఆ తింగరిది హత్య అయింది కదా, రెవెన్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ప్లాన్ వేస్తుంది. అది వర్కౌట్ అవ్వకుండా ఉండడం కోసం మనమే ఇంకో ప్లాన్ వేద్దాం. టెల్ మీ ద ప్లాన్ బాబు. ఏంటంటే అందుకే నీ చేతికున్న రింగ్ ని ఆ పిఏ బేబీకి గిఫ్ట్ గా ఇద్దాం. అప్పుడు మన మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ ఇంకా పెరిగి చచ్చినట్టు మన మాట వింటుంది. ఏమంటా? ఐడియా బాగానే ఉంది, బట్ నేను నా రింగ్ ఇవ్వండి బాబు. నువ్వు ఇంకేదైనా బై చేసి ఇవ్వు. పాపా పాపా పాపా, మనం రిచ్ గెటప్ అయితే వేసాం కానీ ఇంకా రిచ్ అవ్వలేదు కదా పాపా. బోకేకే 500 అప్పు చేశా, ఇలా రింగ్ కూడా అప్పు చేయాలంటే ఎలా పాపా? ఇదిగో అదే ప్లాన్ కనుక వర్కౌట్ అయితే మనకి కోట్లు కలిసి వస్తాయి కదా, అర్థం చేసుకోవు. ఓకే, బట్ బాబు ఆ పిఏ బేబీకి ఇది నేను వేసుకున్న ఓల్డ్ రింగ్ అని తెలిసిపోతుంది కదా. నేనున్నాను కదా పాపా. ఇప్పుడే ఉంది పాపా. నా పేరు గ్యాంగ్ పద పాపా, ఆ పిఏ బేబీకి గిఫ్ట్ ఇద్దాం. యా
పొట్టు డ్రెస్సులు వేసుకుని పెద్ద పుడింగ్ లో ఫీల్ అవుతుంది. నందుని ఇక్కడ ఇప్పుడు ఈ డ్రెస్ తో తనకి అడ్రస్ లేకుండా చేస్తా. బాబా 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 ఇక్కడ చచ్చాడు. అత్తే ఫోను. చెప్పండి కామ్రేడ్. Shut up, idiot. జీన్స్ ఎందుకు వేసుకున్నావు? మర్యాదగా వెళ్ళి చీర కట్టుకో. నేను జీన్స్ వేసుకున్న సంగతి మీకెలా తెలుసండి? ఆయన పొట్టి డ్రెస్ వేసుకున్న దానికేమో పిఏ పోస్ట్ ఇచ్చి జీన్స్ వేసుకుని నన్ను తిడతారేంటి? Shut up, useless fellow. ఎక్కువ మాట్లాడితే యూసఫ్ కూడా పంపిస్తాను. జాగ్రత్త. వెళ్ళి చీర కట్టుకో. ఛీ! ఇది ఖచ్చితంగా ఆ టక్కులాడి పని. చెప్తా. Excuse me, baby. Just a small gift from us for you. Please take it. వావ్, లైక్ ఫంటాస్టిక్. హే, అది నా గిఫ్ట్. నాకు ఇచ్చేయి. కోరితే మొహం పచ్చడైపోద్ది. నువ్వు గిఫ్ట్ తీసుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? No useless female. మా బేబీ గిఫ్ట్ మా బేబీకి రిటర్న్ చేసేయ్. ముందు నాకు సారీ చెప్పి ఇంట్లో నుంచి దబ్బేమనండి. అప్పటి గిఫ్ట్ ఇస్తా. నేనెందుకు సారీ చెప్పాలి? సే తింగరి, తప్పు నువ్వు చేసి మా బేబీని సారీ చెప్పమంటావంటే? అయినా ఇంట్లోంచి వెళ్ళమంటానికి నువ్వెవరే? నేనెవరో ఇప్పుడే తెలుస్తుంది. నేను జీన్స్ వేసుకున్నానని అత్తయ్యకి ఎందుకు చెప్పావే? మేడంకి నువ్వు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదు. మేడంకి ఇష్టం లేని పని ఏం జరిగినా నేను ఊరుకో. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి కొడతావా? డౌటా? మేడం నందుని శాసిస్తే ఈ పియ్యలందరినీ పాటిస్తుంది. నువ్వు జీన్స్ వేసుకోవడం మేడంకి ఇష్టం లేదు. వెళ్ళి చీర కట్టుకో. లేదంటే ఇప్పుడే మేడంకి ఫోన్ చేస్తాను. నువ్వు సూపర్ బేబీ. సే తింగరి, చీర కట్టుకుంటావా? యూసఫ్ కూడా వెళ్తావా? మీ సంగతి ఇలా కాదు. ఆగండి, మా బావ రాని అంటే అప్పుడు చెప్తాను. జై బావదా, ఎక్కడ చచ్చావు? నా సంగతి ఎందుకు గాని నువ్వు మాత్రం పిఏ నందిని చెప్పినట్టే విను.